కాంబినేషన్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. అంటే సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి మీరు చెప్పాను ఈరోజు నేను. ఇప్పుడు మాకు ఎన్నో సక్సెస్‌కి ఇచ్చిన మీరు ఒక 2 సినిమాల ఫెయిల్యూర్. 2 కాదండి. 'కింగ్డమ్' ఫెయిల్యూర్ కాదు. 'కింగ్డము' ఇప్పుడు మీరే అన్నట్టు ఫెయిల్యూర్‌ని ఏ రకంగా ఇప్పుడు 1.5 మిలియన్ దగ్గర దగ్గర 1.82 మిలియన్ దగ్గర దగ్గర యూఎస్ చేసింది. 1 మిలియన్ ప్రీమియర్స్ తీసుకుంది. ఆల్మోస్ట్ 10.5, 11 క్రోర్స్ నైజాం చేసింది 'కింగ్డమ్'. దాన్ని ఎలాంటి ఫెయిల్యూర్ అంటారు? ముందు సినిమా ఎంత చేసింది విజయ్ గారిది, దాని ముందు సినిమా ఎంత చేసింది, ఖుషి ఎంత చేసింది, రామేశ్వరం ఎంత చేసింది, 'కింగ్డమ్' ఎంత చేసింది తీయండి. ఇప్పుడు గౌతమ్ అనే డైరెక్టర్ 'జెర్సీ' తర్వాత వస్తున్నాడు. ఆ ప్రమోషన్స్, అనిరుద్ధ్, ఆ ట్రైలర్ ఇవన్నిటికీ పెట్టుకున్న జనాలు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు 'కింగ్డమ్'. అంతే తప్పితే ఇప్పుడు నేను బయర్స్కి 100 రూపాయలు అమ్మితే బయర్కి కొంతమందికి 70 రూపాయలు చేసింది, కొంతమంది 80 రూపాయలు చేసింది, కొంతమంది 90 రూపాయలు చేసింది. నేను జిఎస్టీ ఇస్తే కొంతమంది బయటపడినారు, కొంతమంది సేఫ్లో ఉన్నారు, కొంతమంది 10% లాస్లో ఉన్నారు. దాన్ని అది ఆబ్వియస్లీ మా ట్రేడ్ లెక్క ప్రకారం అది హిట్ సినిమా, లేకపోతే అబవ్ యావరేజ్ సినిమా, అంతేగాని ఫ్లాప్ సినిమా కదండి. ఇప్పుడు వరుస సక్సెస్‌లు ఇచ్చిన ప్రొడ్యూసర్‌కి కొంత దెబ్బ తగిలిన అదే అన్న అనుకున్న రేంజ్ 'కింగ్డమ్' ఆడలేదు. కానీ ఆ టైంలో ఎదురడం అనవసరం డిస్కషన్ పెట్టలేదు. కానీ ఇప్పుడు మూమెంట్ వచ్చింది చెప్తున్నా, 'కింగ్డమ్'కి రిజల్ట్కి దానికేం సంబంధం లేదు. ఇండస్ట్రీలో సక్సెస్ పర్సెంటేజ్ 7-10% మ్యాక్స్ సో మనకి ఫెయిల్యూర్ అనేది సహజం. వస్తుంది. కానీ మేము ఇంకా అంత ఈజీగా తీసుకుంటాం అలవాటు అవ్వలేదు. అంటే ఈ 10 సంవత్సరాల కెరీర్‌లో 40 సినిమాల దగ్గర రీచ్ అయ్యారు మీరు. దాంట్లో మీకు 90% సక్సెస్ రేషియోనే ఉంది. ఒక 10% అది కూడా బ్రేక్ ఇవ్వను. మీరు చెప్పిన పాయింట్‌లో కొంతమంది లాస్ ఉన్నా మీరు కంటిన్యూ సినిమా చేసే డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకు గానీ ఒక లైన్ ఆఫ్ సెటప్ ఉంటుంది. దాన్ని ఎక్కడ మీకు బ్రేకప్ కాలేదు. మీతో జర్నీ చేసే డిస్ట్రిబ్యూటర్లు నేను చూస్తున్నా, ఎగ్జిబ్యూటర్లు కానీ. వాళ్ళ దగ్గర నుంచి వస్తే కదా ప్రాబ్లమ్ అనేది మాట్లాడేది. ఎవరైనా రారు నా డిస్ట్రిబ్యూటర్లు ఎంత మంచి వాళ్ళు అంటే అసలు ఎప్పుడు ఏది మాట్లాడలేదు. అది ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న రాజుగారు అయినా, లేకపోతే ఆంధ్రాలో ఉన్న ఎవరైనా, ప్రొడ్యూసర్గా ఉన్న రాజుగారు కాబట్టి చెప్తున్నాను, ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఇక్కడ పోయిన కోసం అలా అన్న రాజుగారు అయినా కానీ, రెగ్యులర్ చిన్న డిస్ట్రిబ్యూటర్ అయినా, చిన్న అంటే ఇన్ ద సెన్స్ చిన్న ఏరియా డిస్ట్రిబ్యూటర్ అయినా, అంటే ఎవరు నా దగ్గరికి ఎప్పుడు కంప్లైంట్ తీసుకుని రాలేదు, డబ్బులు వెనకేమని ఎప్పుడు అడగలేదు మమ్మల్ని. కానీ మనకు గిల్ట్ ఉంటుంది కదా సినిమా ఫెయిల్ అయితే. మనం నమ్మి వాళ్ళు సినిమా కొంటే సినిమా ఫెయిల్ అయింది అనేది ఒక గిల్ట్ ఉంటుంది కదా మనలో. ఆ గిల్ట్, ఆ నామోషి ఇంకా నాకు అలవాటు అవ్వట్లా. అంటే ఇన్ ద సెన్స్ నేను అంత ఫెయిల్యూర్ అంత ఈజీగా తీసుకోవట్లేదు.